హాయ్ అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తున్నాను. అవునా? ఎలా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక? చాలా బాగా అనిపిస్తుంది. వన్స్ అంటే వైల్డ్ కార్డ్స్ రానంత వరకు ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఇంకొక రకంగా ఉందన్నమాట. బాగా వైల్డ్ కార్డ్స్ కూడా ఒక అంటే స్ట్రాంగ్గా దిగారు. అంటే వాళ్ళు చెప్పారు కదా 5 స్టార్ అని చెప్పేసి సేమ్ అదే అనిపిస్తుంది మనకు కూడా. వైల్డ్ కార్డ్స్ అయితే మంచిగా ఆడుతున్నారు. ఈవెన్ ముందున్న హౌస్ మేట్స్ కంటే వైల్డ్ కార్డ్స్ మంచిగా ఆడుతున్నారు అనమాట. మాధురి గేమ్ ఎలా ఉంది? మాధురి గారు మంచిగా ఆడుతున్నారు, పోటీ ఇస్తారు. కాకపోతే కొంచెం మాటల వల్ల ఆమె బయట ప్రజలకి నెగిటివ్ అవుతుంది అనమాట. ఆ మాటలు కూడా ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడితే ఆమె గేమ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ పోటీ అనేసి అనిపిస్తుంది. ముందు నా హౌస్మేట్స్కి కూడా ఈమె మనకి కట్టి పోటీ ఇస్తుంది అన్నట్టుగా అనుకుంటున్నారు అనమాట. కొంచెం మాటలు అనేది తగ్గిస్తే గేమ్ కూడా చాలా బాగుంటుంది ఆమెది. అలాగే ఆయేషా గేమ్ అంటే మెయిన్ వచ్చేసి తనుజ మీద, రీతు మీద టార్గెట్ పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది అంటారు? అంటే తనుజ నాకు తెలిసి టాప్ 5లో ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ ముందే అర్థమైంది కాబట్టి స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్లని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు కొంచెం వీక్ అయిపోతారు, గేమ్లో కూడా వీక్ అయిపోతారు అన్నట్టుగా వాళ్ళని టార్గెట్ చేశారనమాట. ఈవెన్ మనం రీతు చౌదరి కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్, అలాగే తనుజ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట. సో వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎందుకు వీళ్ళు నాకు టార్గెట్ చేశారు అన్న ఒక ఆలోచనలో పడిపోయి వీళ్ళు వీక్ అయిపోతారు అన్నట్టుగా వాళ్ళు వీక్ అయిపోతున్నారు అనమాట. అందుకు టార్గెట్ చేశారు వీళ్ళని. డీమాన్ పవన్ది రీతుది నిజంగానే లవ్ లేదంటే ఓన్లీ గేమ్ వరకే ఉంటుంది? లేదు, ఓన్లీ అది షో వరకు మాత్రమే. ముందే చెప్పి పంపిస్తారు కదా లవ్ ట్రాక్లు నడపండి అని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళు నడుపుతున్నారు అనమాట. ఇప్పుడు ఐషా కూడా వచ్చింది కదా, కొంచెం ఐషా మీదకి కూడా కన్ను పోతుంది. దానివల్ల రీతు చౌదరి కూడా జెలస్గా ఫీల్ అవుతుంది అనమాట. సో వాళ్ళది షో మాత్రమే, షో వరకు ఉంటుంది ఆ లవ్ ట్రాక్. బయట మామూలుగానే ఫ్రెండ్స్ లాగానే ఉంటారు అనమాట. రమ్య గేమ్ ఎలా ఉంది? అంటే ఆమె వచ్చేసి ఇప్పుడు పవన్ అంటే నాకు ఇష్టం అంటుంది కదా, వీళ్ళది ఇంకో లవ్ ట్రాక్ నడిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసిక్గా ఈమె గురించి చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పింది. నాకైతే ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదు, ఆమె దగ్గర నుంచి గేమ్ కనిపించట్లేదు. ఓన్లీ ఫుడ్ కోసమే ఎదురు చూస్తుంది అనమాట. అంటే బయట జిమ్ చేసింది కదా, సో లోపల జిమ్ లేదు, ఆకలి అవుతుంటుంది అనమాట. సో ఫుడ్ గురించి ఆమె ఎక్కువ ఆలోచిస్తుంది. గేమ్ అయితే అంతగా లేదు, అసలు ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలే లేదనమాట. ఓకే, ఈసారి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీకు దివ్య అనేసి అనుకుంటున్నారు అనమాట. దివ్య ఎలిమినేట్ అవ్వచ్చు. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే దివ్య గేమ్స్ బాగానే ఆడుతుంది కదా? లేదు, కొంచెం వీక్ అనిపిస్తుంది. తను ఆడుతుంది కాబట్టి అందరు కలిసి తన్ని టార్గెట్ చేశారు. బేసిక్గా స్ట్రాంగ్ ఉందనేసి టార్గెట్ చేశారనమాట. తను నాకు తెలిసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందున్న అంటే వీళ్ళతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు కదా నామినేషన్స్లో, వాళ్ళకి కొంచెం ఫ్యాన్ బేస్ అట్లుంది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. దివ్యకి కొంచెం ఫ్యాన్ బేస్ తక్కువే కాబట్టి వెళ్ళిపోతుంది అనమాట. తనుజ మంచిగా ఆడుతుంది, తనుజ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తనని టార్గెట్ చేశారు. తనుజ ఎప్పటికీ కోల్పోదు, అంటే తను మాత్రం టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది అనమాట తనుజ అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.